హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు భోజనానికి ముందు సూప్ ఇస్తారు, సూప్ తాగుతానికి. హల్లెలూయా. నాకు కూడా తెలియదు, కానీ మరి ఏంటో అది తాగాక ఎక్కువ ఆకలేస్తుంది అంటారు, కానీ మరి నాకు ఎప్పుడైతే అట్లా అనిపించలా. కాబట్టి ఆ మంచి భోజనం ఉంది. పాస్టర్ కరుణాకరణ్ గారు మంచిగా మనకి సిద్ధపరుచుకున్నారు. ఊరికే కొంచెం సూప్ అనమాట, నేను సూప్ అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చదువుకుని సామెతల గ్రంథం 30వ అధ్యాయం. అక్కడ మీరు స్త్రీల గురించి చాలా మంచి మంచి విషయాలు ఆల్రెడీ పాస్టర్ గారు కూడా ఉన్నారు, మీకు ఆల్రెడీ చెప్పే ఉండొచ్చు బహుశా. ఇప్పుడు చెప్పారా తల్లి? స్తోత్రం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఇక స్త్రీ గురించినటువంటి అనేక విషయాలు ఇక్కడ రాసి ఉంటాయి. మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే 10వ వచనం చూస్తే 31 వరకు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ 31వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? అధ్యాయం 31, వచనాలు 31. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 1 నుంచి 9 వచనాలే ఎవరి గురించి రాసిందంటే కొంచెం మగవాడి గురించి రాస్తుంది. ఇక 10 కాడ నుంచి 31 వరకు అంటే 21 వచనాలు ఓన్లీ లేడీస్. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా లేడీసే. చర్చిలో లేడీ, బస్సులో కూడా లేడీస్, అన్నీ లేడీస్. హల్లెలూయా. పాపం ఈ మొగలది ఏం లేదు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఏముండదు, పైకి మాత్రం అట్లా కనబడతారు, ఏముండదు. హల్లెలూయా. బస్సులు ఎక్కినా కూడా మగవాళ్ళు ఎక్కడ కొట్టుకున్నట్టుగా ఉండదు. సీట్లు కాడ కూడా ఎవరో అరుచుకునేది, నా సీట్ ఇది, నా సీటు. మరి ఏం బస్సు కొనేసుకున్నారో ఏమో నాకు అర్థం కాదు. హల్లెలూయా. రైట్. అలాగే సంఘంలో కూడా ప్రధాన పాత్ర పోషించేది కూడా ఎవరండి? స్త్రీలే. హల్లెలూయా. ఫస్ట్ ప్రభు కనపడింది కూడా ఎవరికి? స్త్రీలకి. ఆమె ఏడిచేస్తుందమ్మో, బాబో ప్రభు, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు బాబో అంటుంది. ప్రభు వారు అప్పుడే పాపం పునరుత్థానుడే లేచి వెళ్ళిపోతున్నాడు గబగబా. ఆయన పనులు ఆయన బిజీ, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానే ఉన్నాడు. ఏడిచేస్తుంది, నోటి నిండా పళ్ళెట్టేసుకుని, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయే ప్రభు కూడా అబ్బో ముందు ఈ మేడు పాపనావా అని వచ్చేసి మరియా అని పిలిచాడు. పిలిచింది ఇంకా ఆమెకు అర్థమైపోయింది, అమ్మ ఇది ఎవరో? నా ప్రభు స్వరమే. రబ్బుని అంటే వెళ్ళిపోయింది. అమ్మ ఆగు, నన్ను ముట్టుకోమాక, ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళా, అర్థమవుతుందా? నువ్వు వచ్చి ముట్టుకోమాక, నాకు తెలిసి నీకు చాలా ప్రేమ ఉందని. కాబట్టి నువ్వు వెళ్ళి నేను లేచానని మన వాళ్ళకి చెప్పాను. హల్లెలూయా. సంఘంలో మీకు కూడా చెప్పే మాట ఏంటంటే, సంఘంలో ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేది స్త్రీలు. కాబట్టి మీరు బలంగా ఉన్నారనుకోండి, సంఘం కూడా బలంగా ఉంటుంది. హల్లెలూయా. దైవజనులు ఇరిమియా పాస్టర్ గారు, ఆయన కాపరి గొర్రెల్ని కంటాడా, పోషిస్తాడా? అది కూడా మీకే తెలియదు. కాపరి ఎప్పుడు గొర్రెల్ని కనడో, గొర్రెలే కంటాయి. గొర్రెల్ని పోషించేది మాత్రమే సేవకుని పని. హల్లెలూయా. ఇంతకీ ఆయన సేవకుడా, గొర్రె? సేవకుడు కనడో. అర్థమవుతుందా? వచ్చిన గొర్రెలు ఏం చేస్తాడు? వాటిని పచ్చిక గల చోట్లకి తీసుకెళ్ళి మంచి ఫుడ్ పెట్టి వాటిని బలపరుస్తుంటాడు. హల్లెలూయా. కాబట్టి గొర్రెలే కంటే కాబట్టి మీరు లేడీస్ అనేవాళ్ళు చక్కగా చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెట్టుకుని బూతులు తిట్టుకుంటా ఉంటే ఎవరు రారు. కానీ అందరితో క్రీస్తు ప్రేమ చూపించారనుకో, మిమ్మల్ని బట్టి అనేకులు చర్చికి వస్తారు. కాబట్టి మీరు బలంగా ఉంటే సంఘం కూడా బలంగా ఉంటుంది. మీరు ఆత్మీయంగా ఉంటే సంఘం కూడా ఆత్మీయంగా. మీరు చురుగ్గా ఉన్నారనుకో, సంఘం కూడా చురుగ్గా ఉంటుంది.